నమస్తే, వెల్కమ్ టు ఆర్జే టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉండబోతున్నారు అనేది రాజకీయ వర్గాలలో నడుస్తున్న చర్చ. ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు? అంటే మొట్టమొదటిసారిగా మన వీడియోలను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ నన్ను పర్సనల్గా కలిసి హర్షాతిశయాలు వాళ్ళు వ్యక్తపరచడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ పట్టభద్రుల తాలూకు ఎంపికలో అంటే ఈయన చదువుని, ఎవరు పవన్ కళ్యాణ్ గారు మంచి చదువరి ఎప్పుడు చదువరులనే లైక్ చేస్తాడు. ఈ ఎన్నిక సాధారణమైన ఎన్నిక కాదు, పట్టభద్రుడైనటువంటి వారి తాలూకు ఎన్నిక కనుక చాలామంది మంచి చెడు విచక్షణ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూస్తే బాగా ఓల్డ్ అయిపోయినాడు, ఆయనకి ఏమేస్తాం ఓట్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన అంత అంటే ఎడ్యుకేషన్ లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎడ్యుకేషన్ లేదు. తర్వాత ఏదో మామూలుగా డిగ్రీలు ఉన్నాయనిపించుకున్నాడు, కానీ అవి ఉండడం ఎంతవరకు నిజం అబద్ధం మరి అక్కడ వారికే తెలియాలి. కనుక అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి కొంచెం మొగ్గు చూపుతున్నారు. ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ సహాయపడే విధానం, పవన్ కళ్యాణ్ ఆస్తులు అమ్ముకొని మరి పార్టీ కోసం పెట్టే విధానం, ఇలాగా ఆయన చాలా త్యాగాలు చేస్తున్నాడు. రాజకీయ నాయకుడికి కావాల్సింది త్యాగాలు చేయడమే. అంటే పట్టభద్రుల ఎన్నికలకు వచ్చేసరికి చదువు గురించి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం చదివేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విమర్శిస్తారు. మరి దానికి కూడా గట్టి సమాధానం చెప్పాలి కదా. పుస్తకాలు చదవడం వేరు, చదువుకోవడం వేరు కదా. అవును, అంటే వాళ్ళకి ఐడియాలజీ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి పట్టభద్రులు తోడైతే ఏ మేలు జరుగుతుందో ఐడియాలజీ ఉంది. అంటే ఏమిటి? వ్యవసాయం మీద అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన స్వయంగా వ్యవసాయం చేసే వ్యక్తి. పట్టభద్రుల మీద, విద్య మీద అవగాహన ఉంది. విద్యా విధానం ఎలా ఉంటే సమాజం బాగుపడుతుందో అనేటువంటి అవగాహన ఆయనకు ఉంది. మూడోది, వైద్య రంగంలో కూడా అమూల్యమైన అపారమైనటువంటి అనుభవం ఉంది. అంత అనుభవం ఉంది కాబట్టి ఆ ఉద్యానంలో ఆ కిడ్నీ సమస్యలు కానీ, ఇక్కడ తెలంగాణలో వాటరు, విషపూరితమైన వాటరు, అంటే మనుషులనేమో అంటే వికలాంగులుగా తయారు చేసి చాలా అంటే కరాల రక్తసి ఇక్కడ తాండవిస్తుందన్నమాట. అట్లాంటి వాటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి అవగాహన ఉంది. వైద్యం మీద మంచి అవగాహన ఉంది. ఇంకా దిగలేదనక దిగిపోయాడు, ఆల్రెడీ దిగిపోయి మందులు సప్లై చేస్తున్నాడు. అక్కడ ఉద్యానంలో కూడా దిగిపోయి వైద్యం చేయిస్తున్నాడు. ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏర్పాటు చేశాడు. ఇన్ని కార్యక్రమాలు ఎవరు చేస్తారమ్మా? కనుక ఆయన రంగంలో దిగి ప్రాక్టికల్గా ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఈయన కనుక పట్టభద్రులు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ కనుక పట్టభద్రుల ఎన్నికల్లో అటు ఇటుగా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఓటమి పాలైతే, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అని అనుకోవచ్చా? వై నాట్? డెఫినెట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ప్రభుత్వం విధించేసి అంటే కండిషన్స్కి వాళ్ళు అంటే తోసిరాదని వాటిని తోసిపుచ్చేసి ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు నా ప్రత్యర్థులకు ఎవరికైనా ఓటేసినట్టయితే మీకు పథకాలు కట్టు, అమ్మఒడి ఉండదు, తెల్లకారులు కట్టు, మీకు 18 సంవత్సరాలు అంటే మీకు 45 సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఆ పథకం కట్టు, ఇంటి అమ్మఒడి కట్టు, ఇంటింటికి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా రాయితీలు ఇవన్నీ కట్టయిపోతాయని బెదిరించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని గెలిపించారనుకోండి, అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టే గెలిపిస్తారు.
రెండో సందేహం లేదమ్మా, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోయినట్టయితే వాళ్ళు ఎందుకు అంత నిరాశ నిస్పృహల మధ్య ఉంటారు? వాళ్ళే దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఇంతవరకు 3 సంవత్సరాల 10 మాసాలు దగ్గర 4 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పు చేస్తున్నారు, డబ్బులు ఆ పథకాలు అంటారు. ఎవరికైనా టైలర్కి 10,000 ఇస్తే ఆ రోజే తాగేస్తున్నాడు, ఆటో వాడికి 10,000 ఇస్తే ఆ రోజే తాగేస్తున్నారు. మంచి వయసులో ఉన్నటువంటి 45 ఇయర్స్ లేడీకి వీళ్ళు 18,000 ఇస్తున్నారు. అసలు ఆ టైంలో పిల్లలు పైకి వస్తుంటారు, ఆ టైంలో అంతో సంపాదన సృష్టించుకుంటారు, పచ్చగా ఉంటారన్నమాట. ఆ పచ్చగా ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వడం అంటే అర్థం లేకుండా ప్రభుత్వం వాళ్ళు అంటే 45 సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నారు అనమాట. మీ పథకాలన్నీ కూడా అర్ధరహితమైన పథకాలు, అది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వైపు ఉంటారా, పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ వైపు ఉంటారా అనేది కూడా ప్రధాన మీమాంసే కాదంటారా? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి క్లియర్గా ఏం చెప్పటం లేదు. పవన్ కళ్యాణ్ మాతో ఉంటున్నాడు అని చెప్తున్నారు, కానీ పార్టీ ఎజెండా ఏమిటి, పవన్ కళ్యాణ్ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఏమిటి? ఇటు టీడీపీ పవన్ కళ్యాణ్ మాతోనే నడవాలి, వేరే ఆప్షన్ లేదు అంటున్నారు. బీజేపీ వాళ్ళు అంతే సీన్ ఏమీ లేదు, రావాల్సిన టైంకి వచ్చేసరికి వాళ్ళు మా పార్టీనే, పవన్ కళ్యాణ్ మా పార్టీనే సమర్థిస్తారు, మాతోనే నడుస్తారని బీజేపీ కూడా కాల్ ఎగరేసుకుంటుంది. ఎటువైపు ఉండే ఛాన్సెస్ ఉంది? ఇప్పుడు అందుకే అడకత్తెరలో నలిగిపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే బీజేపీ ఏమంటున్నారు, మావాడే అంటున్నారు, తెలుగుదేశం ఏమంటున్నారు, అసలు పవన్ కళ్యాణ్కి మాకు ఏ భేదం లేదు, మేమే పవన్ కళ్యాణ్ సేన, జనసేన మేము ఉన్నాం అని కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. అర్థమైందా? కనుక వాళ్ళు తెలుగుదేశం నథింగ్ బట్ జనసేన, ఇక్కడ బీజేపీ పార్టీ నథింగ్ బట్ జనసేన. అయితే క్లారిటీ లేదు, ఇక్కడ క్లారిటీ ఉన్నా లేకపోయినా జనసేన ఈ పట్టభద్రుల ఎంపికలో మాత్రం తప్పకుండా గెలుస్తాడనేటువంటి ఒక విశ్వాసం నాకుంది. ఓకే, ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దీని ఫలితాలు ప్రధాన ఎన్నికలపై ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ప్రజలకు ముందుగానే ఒక సంకేతాన్ని ఇచ్చినట్లయితుందా? లేదమ్మా, అది లేదు. ఎందుకంటే ప్రజలందరూ పట్టభద్రులు కాదు కదా, ప్రజలందరూ ఓటింగ్ తాలూకు విలువల్ని తెలుసుకునే వాళ్ళు కాదు కదా. వీళ్ళంటే కొంచెం ఆలోచించి విచక్షణతో ఓటింగ్ చేస్తారు, కానీ ప్రజలు అలా కాదు కదా. ఎవడు మంది ఇస్తున్నాడా, ఎవడు డబ్బులు ఇస్తున్నాడా, ఎవడు బిర్యానీ ఇస్తున్నాడా, ఆ పూట గడిచిపోతే చాలు అన్నమాట. కనుక పట్టభద్రులు వేరు, ఓట్లు వేసే ప్రజలు వేరు అన్నమాట. అందుకే కొంచెం బాధాకరంగా ఉంది, ఏం జరుగుతుంది, ఎట్లాంటి తీర్పిస్తారు అనేటువంటి భయం కలుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ సభ పెడుతున్నారో అక్కడికి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. మరి వాళ్ళందరినీ ఓటు బ్యాంకుగా మార్చుకునే సత్తా పీకేకుందా? పీకేకి లేదమ్మా, ఎందుకంటే ఓటు బ్యాంక్గా మార్చుకున్నట్టయితే లాస్ట్ టైమే చాలా మంచి ఓటింగ్ పడి ఉండేది. కానీ ఆ బూత్ మేనేజ్మెంటు, ఓటింగ్ మేనేజ్మెంటు ఎవరు లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తప్పితే మిగతా నాయకుల్లో అరే మీరు ఈ మాట వినండిరా అంటే ఎవరు మాట వినేవాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ ఓకే, కానీ ఊరికి వెళ్ళి చెప్పలేడు కదా. ప్రతి ఊరిలో కూడా ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఫోర్స్ఫుల్ లీడర్ కావాలి, అప్పుడు వాళ్ళ మాట వింటారన్నమాట. అలా తయారు చేసుకుంటే ఇంకా సంవత్సరం ఉంది. పవన్ కళ్యాణ్కి మనం 2-3 సార్లు వీడియోల్లో చెప్పాం, ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతైతే వాల్యూ ఉందో అలాగే ప్రతి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ తాలూకు విలువలతో కూడుకున్నటువంటి ఒక లీడర్ ఉంటే డెఫినెట్గా జనసేన పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. చూడాలి ఏం జరగబోతుంది. అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.